నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలోని కొత్తవలస మండలం సర్వే నంబర్లు 173 మరియు 169లో 2018లో అప్పటి ప్రభుత్వం 1000 మందికి పైగా లబ్ధిదారులకు ఇంటి స్థల పట్టాలు పంపిణీ చేసింది. అయితే ఇప్పటి వరకు ఒక్క లబ్ధిదారునికి ఇల్లు నిర్మించి ఇవ్వలేదు. అయితే ఆశ్చర్యకరంగా ప్రస్తుత ప్రభుత్వం ఆన్లైన్ రికార్డుల్లో వారికి ఇప్పటికే ఇల్లు మంజూరైనట్లు నమోదు ఉండడంతో నిజమైన లబ్ధిదారులు మళ్లీ ఇల్లు లేదా ఇతర ప్రభుత్వ గృహ పథకాల ప్రయోజనం పొందలేని పరిస్థితి ఏర్పడింది. ఈ అంశంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను వెలికితీసి బాధితులకు న్యాయం చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తుంది. అయితే వాళ్ళకి ఎవరికి కూడా స్థలాలు అప్పగించలేదు. ఈలోపు గవర్నమెంట్ మారింది. గత వైసీపీ ప్రభుత్వంలో సుమారు 300 మంది వరకు కూడా పట్టాలు వాపసు చేసి వాళ్ళు స్థలము ఇల్లు కూడా పొందడం జరిగింది. ఇంకా 700 పైన ఈరోజు మండలంలో ఉండిపోయారు. వీళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా కంటిన్యూషన్గా స్థానిక ఎమ్మెల్యే గారికి అధికారులకి తెలియజేస్తున్నాం. మా అందరికీ కూడా పట్టాలు ఉన్న వాళ్ళందరికీ కూడా స్థలాలు అప్పగించాలని కూడా అధికారుల చుట్టూ ఎమ్మెల్యే చుట్టూ తిరిగిన కూడా ఫలితం లేకపోయింది. ఈ రోజు కూడా అదే విషయాన్ని చెప్పాం. గ్రీవెన్స్లో కూడా పెట్టడం జరిగింది. ఇదిగో చేస్తాం, సిసిఎల్కి పెట్టాము, వీళ్ళందరికీ ఇస్తాము, మొదటి ప్రాణం ఇస్తామంటున్నారు కానీ ఇవ్వడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఇవ్వాలని కూడా మేము కోరుతున్నాం. ఎందుకనంటే వీళ్ళందరికీ కూడా ఆన్లైన్లో అయితే జరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా గతంలో ఆన్లైన్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ ఇష్యూ అయిపోయినట్టుగా ఉంది. కాబట్టి ఆఫ్లైన్ ద్వారాగానే ఇవ్వాలి, లేదా తొలగించండి. సరే, గతంలో పట్టాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా వెంటనే స్థలం అప్పగించాలి. లేని నెల భవిష్యత్తులో మా ఆందోళన ఉధృతం చేస్తాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చింది. ఈ హామీ ప్రకారం అయినా సరే వీళ్ళకి ఇవ్వాలి. మరి ఎందుకు స్థానిక శాసనసభ్యులకి కనీసం పట్టలేదు? ఏమనంటే 3 సార్లు ఆవిడకి తెలియజేసినా సరే ఫలితం లేదు. ఇదిగో చూస్తాం, అదిగో చూస్తాం. ఈ ప్రజా దర్బారు, ఆ దర్బారు, ఈ దర్బారు, ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా కూడా ఇచ్చినా సరే ఫలితం లేదు. ఇప్పటికైనా స్థానిక శాసనసభ్యులు చొరవ తీసుకొని ఇవ్వాలి. లేదంటే మాత్రం రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా మనకి ఎగ్నిస్ట్గా, టీడీపీ ప్రభుత్వానికి ఎగ్నిస్ట్గా, కూటమి ప్రభుత్వానికి ఎగ్నిస్ట్గా ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేస్తారు. ఆ దిశలో రాకముందే వెంటనే వీళ్ళందరికీ కూడా ఏదైతే సర్వే నెంబర్ 173, 169లో గతంలో పట్టాలు ఇచ్చున్నారో పట్టాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మొదటి ప్రాధాన్యత ఇచ్చి వీళ్ళందరికీ కూడా స్థలాలు అప్పగించాలని కోరుతున్నాం. లేని మా ఆందోళన ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.